హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి అప్పుడే హౌస్ ఓపెనింగ్ డెకరేషన్ అంతా చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, మా ఫ్రెండ్ వాళ్ళు హౌస్ ఓపెనింగ్ చేశారు. కొత్త హౌస్ గృహప్రవేశం అనమాట. శివపార్వతులు కళ్యాణం చేసి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కొంతమందికి భోజనాలు పెట్టుకున్నారు. అలాగే నన్ను తన రెడీ చేయడానికి హెల్ప్ చేయడానికి పిలిచింది. నేను వెళ్ళాను. ఇదిగోండి శివపార్వతులు కళ్యాణం అక్కడ చేశారనమాట. ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారు. డెకరేషన్ ఈ అక్క వాళ్ళదేనండి గృహప్రవేశం. చాలా బాగా చేసుకున్నారు. ఇల్లంతా బాగా డెకరేట్ చేసుకున్నారు. ఆ ఇంటీరియర్ డెకరేషన్ కానీ పూజ ఏదైతే సూపర్ ఉందండి. ఎవరు వచ్చినా అలా ఉండిపోతున్నారు పూజ గది దగ్గర. చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ శివపార్వతులు కళ్యాణం చేశారండి. నేను కూడా అక్షంతలు పూలు కుంకుమ వేసి మొక్కుకున్నాను దేవుడి దగ్గర. తర్వాత కిచెన్లోకి వెళ్ళి అలా కిచెన్ కబోర్డ్స్ అవన్నీ చూపిద్దామని మీకు వీడియో తీసాను అనమాట. బాగుంది, బాగా చేయించుకున్నారండి అన్నీ. చాలా బాగుంది. ఇది వచ్చేసి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు లోపలండి వాళ్ళది ఇల్లు, కొత్తది తీసుకున్నది. చాలా బాగుంది హౌస్ అయితే. ఇది ఒక బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్నీ చాలా బాగా కట్టించుకున్నారు. బీరువా కూడా లోపలికి పెట్టేసుకున్నారు కనిపించకుండా. బాగుంది హౌస్ అంతా, చాలా బాగుందండి. ఇదిగో వాళ్ళ సిస్టర్ అండి, బ్లూ శారీ కట్టుకుంది కదండి, తను కూడా నేనే రెడీ చేశాను. వాళ్ళిద్దరిని రెడీ చేసిన వీడియో ఇద్దరిని పక్కన పెట్టి మళ్ళీ క్లిప్ ఉంది, చూపిస్తాను మీకు. ఇదిగోండి కబోర్డ్స్ అవన్నీ చాలా బాగా చేయించుకున్నారు. ఈ మిర్రర్ కూడా బయటికి కనపడకుండా డోర్ పెట్టేసుకున్నారండి. అద్దం అందరూ చూడకూడదు అంటారు కదా, అందుకోసం నేను కూడా అద్దంలో సరదాగా అలా తీసుకున్నాను కొద్దిసేపు. తర్వాత ఇంకో బెడ్రూమ్ అండి, డబల్ బెడ్రూమ్ అనమాట. ఇది ఫ్లాట్ చాలా బాగుంది. ఇంటీరియర్ డెకరేషన్ అది చాలా బాగా చేయించుకున్నారు. కబోర్డ్స్ అన్నీ ఇంకొని చూడండి, కబోర్డ్స్ అన్నీ ఎంత బాగా చేయించుకున్నారు. నీట్ వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇదిగోండి కబోర్డ్స్ అవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ పాప చూపిస్తుంది. తర్వాత ఇదంతా హాల్ అండి. హాల్లోకి వచ్చేసాము. ఇదిగోండి దేవుడి గది దగ్గర నేను కూడా దేవుడికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి నేను కూడా నమస్కారం చేసుకున్నాను. దేవుడి గది అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగా నచ్చింది. తర్వాత మా అక్క వాళ్ళ పాప వీడియో తీయమంటే, హాయ్ ఫ్రెండ్స్ మేము కిట్టి పార్టీకి వచ్చామని చెప్తుంది. ఇది కిట్టి పార్టీ కదే గృహప్రవేశంకి వచ్చామని చెప్పారంటే నవ్వుతుంది. ఇదిగోండి వీళ్ళిద్దరిని అయితే నేను ఇలా రెడీ చేశానండి. ఏదో నాకు వచ్చినట్టు రెడీ చేశానండి, ఏదో నాకు తెలిసినట్టు. చూడండి హెయిర్ స్టైల్ అది చేసి శారీ డ్రాపింగ్ అది చేశానండి నేనే. ఏదో అంత ప్రొఫెషనల్గా కాకపోయినా ఏదో నాకు వచ్చినట్టు నేను రెడీ అయ్యేటట్టు అక్క రెడీ చేయమంటే వాళ్ళిద్దరిని రెడీ చేశాను. తర్వాత వాళ్ళ అక్క పాపకు కూడా కొంచెం హెయిర్ స్టైల్ అది సెట్ చేయమంటే హెయిర్ స్టైల్ అది చేసి దుప్పట్టా అది సెట్ చేయమందండి. దుప్పట్టా అది సెట్ చేశాను. తర్వాత అయిపోయాక లంచ్ తినడానికి కిందకి వెళ్ళాం. లంచ్లోకి బూరెలు, పులిహోర, టమాటా చట్నీ అయితే ఎక్సలెంట్ అండి, సూపర్గా ఉంది. పాపడ్స్, బగారా రైసు, వంకాయ మసాలా కర్రీ, ములక్కాయ మసాలా కర్రీ, ఒక దొండకాయ ఫ్రై, సాంబారు పప్పు అన్నీ బాగున్నాయండి. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. తర్వాత మేము ఒక సెల్ఫీ తీసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చేసాం. ఈవినింగ్ లలితా పారాయణం ఉంటే వెళ్ళామండి. ఇంకోండి మా లలితా పారాయణం గ్రూప్ అంతా స్వామివారి జపం చేసుకుంటూ అట్లా ఉన్నాము. లలిత చదివేసుకొని ఆ తాంబూలాలు అన్నీ తీసుకున్నాక మళ్ళీ ఒకసారి రాముల వారి స్మరణ చేసుకొని ఇలా గ్రూప్ ఫోటో దిగేసి వెళ్ళిపోయాను. అంతే వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.